ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై సుంకాలు తగ్గిస్తూ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్ పై అమెరికా టారిఫ్ 18 నుంచి 10% తగ్గిస్తున్నట్టు వైట్ హౌస్ ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో యుఎస్ భారత్ ట్రేడ్ డీల్లో ఈ మార్పులు జరిగాయి. తగ్గించిన టారిఫ్లు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 150 రోజుల పాటు ఈ టారిఫ్స్ అమల్లో ఉంటాయి. ఫిబ్రవరి 24 నుంచి భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై 10% టారిఫ్ ఉంటుంది. అయితే ఫార్మా రంగానికి, అలాగే అమెరికా, మెక్సికో, కెనడా ఒప్పందం కింద వచ్చే వస్తువులకు ఈ సుంకం నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రపంచ దేశాలపై ట్రంప్ సర్కార్ విధించిన ట్రేడ్ డీల్స్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ క్రమంలో భారత్ యుఎస్ ట్రేడ్ డీల్స్ పై అమెరికా మరింత దిగొచ్చింది. గతంలో విధించిన 25% టారిఫ్లను ఈ డీల్లో 18%కి తగ్గించిన అమెరికా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ సుంకాలను మరింత తగ్గించింది. అమెరికా ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలకు కూడా ఈ కొత్త 10% సుంకం వర్తిస్తుందని వైట్ హౌస్ స్పష్టం చేసింది. గతంలో కుదిరిన ఒప్పందాల్లో సుంకాలు ఎంత ఎక్కువగా ఉన్నా ప్రస్తుతానికి మాత్రం ఈ 10% అమలవుతుంది. ఇక భవిష్యత్తులో ముందస్తుగా చర్యలు జరిపినా రేట్లను అమలు చేసే మార్గాలను అన్వేషిస్తామని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బిజినెస్ ఎక్స్పర్ట్ రేవంత్ చెలమల గారు అందిస్తారు. రేవంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రేవంత్ గారు, ఒక్కసారిగా అటు 25% ఉన్న టారిఫ్ సుంకాలు ఇప్పుడు 10%కి వచ్చాయి. సో ఏంటి, ఎట్లా ఉండొచ్చు అనుకోవచ్చు? సో అసలు 10% నుంచి కూడా ఇంకా కిందకు వచ్చుంటే బాగుండదనే కండిషన్. సో బేసిక్ గా మనకి గతంలో అసలు ఈ టారిఫ్, ఈ గొడవలు అవేమి లేనప్పుడు 2-2.5% వరకు మనం ఏదో పే చేస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత మేము రెసిప్రోకల్ టారిఫ్లు అన్ని ప్రపంచ దేశాల మీద అన్నిటి మీద వేస్తాము అని చెప్పేసి మన మీద 25% ని వేయటమే కాకుండా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నామని చెప్పేసి ప్రపంచంలో ఏ దేశాన్ని పనిష్ చేయనట్టుగా మన భారతదేశాన్ని పనిష్ చేశారు, ఎక్స్ట్రా 25% వేసి. ఇంతకాలం పాటు మనం 50% టారిఫ్ ను పే చేసుకుంటూ వచ్చాం. గత నెలలోనే ఈ నెలలోనే మనము 25% ఏదైతే మనం ఇప్పటి వరకు ఆ పనిష్మెంట్ కింద ఎక్స్ట్రా టారిఫ్ కడుతున్నామో దాని నుంచి కొద్దిగా రిలీఫ్ పొంది ఆ బేస్ లైన్ టారిఫ్ ఏదైతే మనకు 25% పెట్టాడో రెసిప్రోకల్ టారిఫ్ ని దాన్ని కూడా 18% కి స్లాష్ చేసి ఒక అగ్రిమెంట్ చేసే క్రమంలో ఉన్న టైంలో వాళ్ళ సుప్రీం కోర్టే పూర్తిగా అసలు ఈ విధానమే తప్పు, ఎమర్జెన్సీ సందర్భాల్లో వాడాల్సినటువంటి ఒక పవర్ ని ఇప్పుడు కేవలం దేశాల మీద హై టాక్సేషన్ వేస్తూ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నంలో వాడటం అనేది కరెక్ట్ కాదు, అది ఇల్లీగల్ అని చెప్పేసి వాళ్ళ సుప్రీం కోర్టు దాన్ని రద్దు చేసింది. సో దీని మీద ఆర్గ్యుమెంట్స్ గత 4-5 నెలల నుంచి వాళ్ళ సుప్రీం కోర్టులో కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. నిన్న జరిగినటువంటి వాయిదాలు వాళ్ళు దానికి సంబంధించి క్లియర్ గా డిక్లేర్ చేశారు. వెంటనే మళ్ళీ ట్రంప్ గారు వచ్చి సెక్షన్ 122ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏదైతే వాళ్ళకి అంటే కొద్దిగా స్ట్రాంగ్ స్ట్రక్చర్ వాళ్ళకి అందుబాటులో ఉంది. సో 10% వరకు కూడా ప్రపంచ దేశాల మీద వేయడానికి ఒక వెసులుబాటును తీసుకున్నాడు. అది మేబీ ఒక 150 డేస్ వరకు దాన్ని అమలు చేయడానికి ఆయనకు అవకాశం ఉన్నట్టుంది. ఈ లోపల ఒక కొత్త ప్లాన్ తోటి బయటకు వస్తారని చెప్పేసి అంటున్నారు.
అదే భారతదేశం విషయంలో ఏదైతే ఆల్రెడీ మనం ఒక మాట అనుకున్నామో 18% కి పెడతాము అని చెప్పి మనం దానికి కట్టుబడి ఉండాలి అని చెప్పి అని అంటున్నారు. అఫ్కోర్స్ అది ఇప్పుడు మళ్ళీ మన భారతదేశం ప్రధానమంత్రి చేతిలోనే ఉండొచ్చు. ఇప్పుడు ఈవెన్ ఇండియా కూడా చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంది. ఇప్పుడు మనం ఆ 10% కి కట్టుబడాలా, లేకపోతే ఆల్రెడీ ఏదైతే ఒక ట్రేడ్ డీల్ అనుకున్నామో దానికి మనం కట్టుబడి ఉండాలనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ట్రేడ్ డీల్ అయ్యింది అంటే కంప్లీట్ అదే అఫ్కోర్స్ డాక్యుమెంట్ సైన్ కాలేదు, మనం ఇంకా చర్చల్లోనే ఉన్నాం. హియర్ అండ్ దేర్ మాటలు ఫైనల్ గా ఒప్పందంలోకి వచ్చాయి, ఫైనల్ సంతకం అయితే అయి ఉండకపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు మన భారతదేశం పాత మాటకి 18% కి కట్టుబడి ఉంటుందా, లేకపోతే ఆ 10% ఎట్లాగో మనకి ఇంకా వాళ్ళ సుప్రీంకోర్టు రద్దు చేసింది, మనం ఎందుకు ఇప్పుడు ఆ ట్రేడ్ డీల్ పేరుతోటి మళ్ళీ ఎక్స్ట్రా 8% వరకు పే చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకుంటుందా అనేది మనం గమనించాలి. సో బేసిక్ ఇప్పుడు పెద్ద ఎత్తున మనకి నిర్ణయం అనేది అంతా కూడా భారతదేశం చేతుల్లోనే ఉంది. సో వాళ్ళు గనక ఆ ప్రెషర్ ఏం పెట్టకపోయినట్లయితే మనం కూడా 10% స్లాబ్ లోనే పడతాం. ఇప్పుడు గనక భారతదేశం ఆ 18% ట్రేడ్ డీల్ కి ఒప్పుకొని సంతకం పెడితే గతంలో ఏదైతే నష్టం, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ మనం ఏదైతే కోల్పోయామో అది మళ్ళీ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిగతా దేశాలన్నీ 10% స్లాబ్ లో కూర్చుంటే మనం 18% స్లాబ్ లో కూర్చున్న వాళ్ళం అవుతాం. ఆ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ని కోల్పోయిన వాళ్ళం అవుతాం. ఏదైతే $500 బిలియన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటామని ఒప్పుకున్నామో దాన్ని చేసుకోవడం వల్ల పెద్ద ఎత్తున సమస్యలు ఉండకపోవచ్చు, కానీ ఆ 18% కి కట్టుబడి ఉండటం అనేది మేబీ సరైంది కాదు. ఆయన ప్రపంచ దేశాలన్నింటినీ బెదిరించి పెద్ద స్థాయిలో టారిఫ్లను విధించి అన్ని దేశాలు లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రెషర్ లో మన భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్, మన భారతదేశం పెద్ద స్థాయిలో ఎక్స్పోర్ట్స్, మన హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఉండదు అమెరికాకి. అటువంటి అమెరికాకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్న టైంలో 50% వరకు కూడా టారిఫ్ ఉంటే పెద్ద ప్రెషర్ గా మారి మన వాళ్ళు అండర్ ప్రెషర్ దాన్ని తగ్గించుకునేందుకు కొన్ని కండిషన్స్ కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి. ఇన్ఫాక్ట్ 25% కంటే కూడా 18% అని బెటర్ కాబట్టి ఆ టైంలో మనకు ఒప్పుకునేటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం మన రూపీ డిప్రిషియేట్ అయిపోతుంది, విపరీతంగా బలహీనపడుతోంది. అది కూడా వాళ్ళ డాలర్ అప్రిషియేట్ అవుతూ మన రూపీ డిప్రిషియేట్ అవడం కాదు, వాళ్ళ డాలర్ బలహీనపడుతోంది. అట్ ద సేమ్ టైం మన రూపీ కూడా డిప్రిషియేట్ అవుతుంది. అంటే డబుల్ వ్యామీ అని అంటాం. అక్కడ వాళ్ళది బలహీనత పడటం అండ్ దానికంటే ఎక్కువగా మనది ఇంకా బలహీనపడటం. పర్టికులర్ గా మన ఎక్స్పోర్ట్స్ అనేవి పెద్ద స్థాయిలో దెబ్బ తినటం వల్ల మన ఇండియన్ గవర్నమెంట్ కి విపరీతమైన ప్రెషర్ బిల్డ్ అయినటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని వెసులుబాట్లు రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొంత తగ్గీయటం, పూర్తిగా ఆపేశారని వాళ్ళు అంటున్నారు కానీ మన దగ్గర సఫిషియెంట్ స్టేట్మెంట్స్ లేవు, కొంత తగ్గీయటం కింద మనం పరిగణించవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏవైతే భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారో దానికి వెసులుబాట్లు కల్పించవచ్చు. ఇటువంటివన్నీ కూడా కల్పించి అట్ ద సేమ్ టైం ఒక $500 బిలియన్ వరకు వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామని చెప్పి 18% టారిఫ్ కి మన వాళ్ళు ఒప్పుకున్నారు ఓవరాల్ గా. మనకు ఫిజికల్ డాక్యుమెంట్ లో సైన్ కాలేదు. సో ఇప్పుడు 10% కి కట్టుబడి, ఇప్పుడు ఏదైతే అడ్వాంటేజ్ ఉందో 10% అది తీసుకుంటారా, లేకపోతే 18% కి కట్టుబడి ఉంటారా అనేది మనం చూడాలి. ఓకే, అంటే ఇప్పుడు రేవంత్ గారు ఒకవేళ ఇప్పుడు సుప్రీం నిర్ణయం ప్రకారం 10% కి గనక ఇప్పుడు ఇట్లా తగ్గి వచ్చారు కాబట్టి ఇప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఏ రకంగా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మన స్టాక్స్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనుకోవచ్చు? సో మార్కెట్ కి ఇది చాలా పెద్ద సర్ప్రైజ్ ఎలిమెంటే. సో ఈసారి కూడా ఇది వాయిదా కింద ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం. అంటే గత మూడు సార్లు కూడా 3-4 సార్లు వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. ఇది ఇప్పుడు అప్పుడే తేలేదు కాదు, ఇది మళ్ళీ వాయిదా పడుతుందని చెప్పేసి అనుకున్నారు. అది కూడా వీకెండ్ లో ఇటువంటి ఒక న్యూస్ రావటం అనేది పెద్ద సర్ప్రైజ్ గా మారింది. నిన్న ఒక్కరోజే మనకి గిఫ్ట్ నిఫ్టీ దాదాపుగా 300 పాయింట్ల వరకు కూడా గ్యాప్ అప్ అయితే ఇండికేట్ చేసింది. సోమవారం రోజు మార్కెట్ కొద్దిగా గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవ్వచ్చు అని. కాకపోతే మనకి మొన్న ఎప్పుడైతే టారిఫ్ మనకి ఆ కట్ డౌన్ అనౌన్స్ చేశారు, అంటే మనకి 18% అనౌన్స్ చేశారు, ఆ రోజు పెద్ద స్థాయిలో గ్యాప్ అప్ మనం స్టాక్ మార్కెట్ లో చూసాం, పెద్ద స్థాయిలో మూమెంటం చూసాం. ఆ స్థాయి మూమెంట్ ఈసారి ఉండకపోవచ్చు. సో ఈ మూమెంట్ కి దాదాపుగా ఏదో ఒక కళ్ళం వేసే ప్రయత్నం మనకి ట్రంప్ ఆల్రెడీ చేస్తూనే ఉన్నాడు, ఇంకో కొత్త దాంతో వస్తాను అని చెప్పేసి. కాకపోతే మనకి ఆ 300 పాయింట్లు కానీ 250 నుంచి 300 పాయింట్ల వరకు కూడా నిఫ్టీ పైకి వెళ్ళటానికి చాలా హై ప్రాబబిలిటీ అయితే ఉందో. అది పెద్ద ఎత్తున ర్యాలీ అంటానికి ఏం కాదు, ఒక డీసెంట్ మూవ్, అంటే గట్టిగా 1% నుంచి 1.5% వరకు కూడా అప్సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏవైతే టారిఫ్స్ రూపంలో ఆల్రెడీ కలెక్షన్ చేసిందో అమెరికన్ గవర్నమెంట్ దాదాపుగా $140 to $170 బిలియన్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. ఆ డబ్బుని కూడా తిరిగి ఇచ్చేయాలి. ఆ తిరిగి ఇచ్చే క్రమంలో ఏవైతే కంపెనీస్ ఆల్రెడీ టారిఫ్లు ఎక్కువగా కట్టున్నాయో వాళ్ళందరికీ విన్ఫాల్ ప్రాఫిట్ లాగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ డబ్బులన్నీ తిరిగి తీసుకునే సమయంలో.
కాకపోతే అది తిరిగి తీసుకోవడానికి కూడా కొంత ప్రక్రియ ఉంది. వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళి దానికి అప్లై చేయడం, ఆ కస్టమర్స్ దగ్గర అప్లై చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో బేసిక్ అటువంటి డబ్బులు కనుక సడన్ గా వచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లో పడితే రానున్న రోజులటువంటి క్వార్టర్లీ నెంబర్స్ లో వాళ్ళ నెంబర్స్ కొద్దిగా బెటర్ గా కనిపించే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొద్దిగా ఆర్డర్ బుక్స్ కూడా బెటర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ టారిఫ్ కూడా తగ్గుతుంది కాబట్టి ఆర్డర్ బుక్స్ కూడా అటు మన ఎక్స్పోర్టర్స్ అందరికీ కూడా కొంచెం బెటర్ అవ్వడానికి అడ్వాంటేజ్ కనబడుతుంది. సో దీని ద్వారా రూపీ కూడా కొద్దిగా బలపడుతుంది, ఈ సెంటిమెంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇప్పటి వరకు ట్రంప్ మన ఇండియా మీద బాగా కన్నెర్ర చేశాడు కాబట్టి హై టారిఫ్ ఎదుర్కొంటున్నటువంటి దేశాల లిస్ట్ లో మనం కూడా ఉన్నాం కాబట్టి ఎఫ్ఐఎల్ అందరూ మన భారతదేశంలో ఉన్నటువంటి స్టాక్స్ నమ్ముకొని బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకవైపు ఎక్స్పోర్ట్స్ పరంగా సఫర్ అవుతోంది మార్కెట్, ఇంకొక వైపు ఎఫ్ఐఎల్ సెల్లింగ్ ప్రెషర్ తో సఫర్ అవుతుంది మార్కెట్. ఇప్పుడు ఈ టారిఫ్ తగ్గటం వల్ల కొద్దిగా ఎక్స్పోర్ట్స్ నార్మలైజ్ అవుతాయని ఒక ఉద్దేశంతో అండ్ అట్ ద సేమ్ టైం ట్రంప్ కొద్దిగా ఇండియాతో రిలేషన్ కూడా బాగా మెయింటైన్ చేస్తాడు, ఇక ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ కూడా తొలగిపోతుంది అనే ఒక సెంటిమెంట్ కనుక ఎఫ్ఐఎస్ కి వచ్చినట్లయితే ఇమీడియట్ గా కానప్పటికీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ సెంటిమెంట్ ఇప్పుడు దాకా ఏదైతే నెగిటివ్ సెంటిమెంట్ ఉందో అది కొద్దిగా స్లోగా పాజిటివ్ గా టర్న్ అవుట్ అవడానికి అవకాశాలు ఉంటాయి. సో మళ్ళీ ఎఫ్ఐఎస్ యొక్క ఫ్లో కనుక మళ్ళీ ఇండియాలోకి తిరిగి రావడం కనుక జరిగింది అని అంటే అటు రూపీ బలపడటం మాత్రమే కాదు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా అది మంచి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఓవర్ నైట్ ఇమీడియట్ గా మార్కెట్లు ఎక్కడికో పరిగెట్టేస్తాయి అని చెప్పి ఆశలు పెట్టుకోవడం అయితే సరైంది కాదు. మార్కెట్లు దాని యొక్క రూట్ ఫామ్ చేసుకోవడం కొంత సమయం పడుతుంది. ఇప్పుడు రేపు రాబోయేటువంటి ఏ రియాక్షన్ అయినా కానీ ఒక న్యూస్ బేస్డ్ రియాక్షన్ గా మాత్రమే పరిగణించాలి. ఈ లోపల మార్కెట్ కి సంబంధించినటువంటి అన్ని డేటాస్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ అసలు ఈ టారిఫ్ వల్ల ఎంత లాభాలు ఎక్స్ట్రా కంపెనీలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ మందం వాళ్ళ కంపెనీల యొక్క ప్రాఫిట్స్ గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది మార్కెట్ అర్థం చేసుకోవడం కొంత సమయం తీసుకొని దానికి తగ్గ రిజల్ట్ అని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇస్తుంది కానీ ఒకేసారి ఇవ్వదు. సో మార్కెట్స్ లో పాజిటివ్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, దాని గురించి ఎటువంటి కంగారు లేదు. అసలు ఈ ప్రక్రియ జరిగినా జరగకపోయి ఉన్నా మార్కెట్స్ లో ఆల్రెడీ మనం పాజిటివ్ గానే మారిపోవడం మొదలు పెట్టేసాం. అంటే ఆల్రెడీ 18% స్లాబ్ లోకి వచ్చేసి అమెరికాతో కొద్దిగా బెటర్ ఫ్రెండ్షిప్ చేసుకుంటూ మనం బెటర్ ఇంపోర్ట్స్ ను కూడా చేసుకునే దాంట్లో, మన టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకునే దాంట్లో, డేటా సెంటర్స్ ని పెద్ద ఎత్తున బిల్డ్ చేసుకునే దాంట్లో ఆల్రెడీ పెద్ద ఎత్తున మనం ఫోకస్ ఆల్రెడీ పెట్టున్నాం. ఇది కొద్దిగా ఇంక అడిషనల్ అడ్వాంటేజ్. కాకపోతే అసలు ఇక్కడ ఇండియా ఎటువంటి స్టాండ్ తీసుకుంటుందనే పెద్ద ప్రశ్న. ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాం మనం కూడా. ఇండియా 18% ఉంటుందా 10% ఉంటుందా? డెఫినెట్ గా ఇండియా కనుక 18% ఆఫ్ చేసుకుంది అంటే అది మార్కెట్ కి నెగిటివ్ సెంటిమెంట్. ప్రపంచ దేశాలను 10% కి ఉన్నప్పుడు కేవలం భారతదేశం మాత్రం మళ్ళీ 18% లో ఉంది అని అంటే అది మళ్ళీ మనకి దెబ్బ లాంటిది. సో ఇప్పుడు ఇండియా స్టాండ్ ఎటువైపు తీసుకుంటుంది అన్నది ఒకటి మనం గమనించాలి. అంటే మీరు చెప్తున్నట్లు రేవంత్ గారు, ఇప్పుడు మీరు అన్నట్లుగానే 18% కనుక కట్టుబడి ఉంటే గనుక, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు కట్టుబడి ఉంటే మనం నెక్స్ట్ ఏమైనా నిర్ణయంలో చేంజ్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చా? మనం ఎలాంటి నిర్ణయం పైన కట్టుబడి ఉండాలి ఇట్లాంటి టైంలో? సో 18% కి కట్టుబడి ఉండడం కంటే కూడా మన 10% ఏదైతే అటు అమెరికన్ వాళ్ళు ఏదైతే టారిఫ్లు వేశారో కంప్లీట్ గా అన్లాఫుల్. ఒక అన్లాఫుల్ యాక్టివిటీని చేసి బెదిరించి మన చేత బలవంతంగా ఒక డీల్ అగ్రిమెంట్ చేయించుకున్నారు. సో ఆ డీల్ అగ్రిమెంట్ కి బలవంతంగా చేయించేటువంటి ఏ పనికి కూడా వ్యాలిడిటీ ఉండదు. సో బేసిక్ గా 18% కి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రపంచ దేశాలన్నిటికీ వాళ్ళ కోర్టే తప్పును కొట్టేసింది ఇల్లీగల్ యాక్టివిటీ అని. సో మనం 10% ఏదైతే వాళ్ళందరి దగ్గర నుంచి వస్తుందో అది తీసుకొని మిగతా డీల్స్ కి మనం కట్టుబడి ఉండొచ్చు. ఏదైతే $500 బిలియన్ ట్రేడ్ ఎక్స్చేంజ్ మనం ప్రామిస్ చేశామో మేము మనం దానికి కట్టుబడి ఉండొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి మన ఇంపోర్ట్స్ కొద్దిగా పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు, దానివల్ల పెద్ద ఎత్తున నష్టం జరగకపోయి ఉండొచ్చు. కాకపోతే ఏదైతే 18% అంటే మాత్రం మన ఎక్స్పోర్ట్స్ పెద్ద స్థాయిలో ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవైపుగా $500 బిలియన్ వరకు ఇంపోర్ట్ చేసుకుంటామని చెప్తున్నాం, కానీ ఎక్స్పోర్ట్స్ కి మాత్రం హై టారిఫ్ పే చేస్తాం ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే అనే కండిషన్ అయితే మన భారతదేశం దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ వాల్యూమ్ కూడా పడిపోతుంది. ఎందుకంటే మన గూడ్స్ అన్ని కూడా బాగా ఎక్స్పెన్సివ్ గా మారే అవకాశాలు ఉంటాయి. ప్రపంచ దేశాల్లో అమెరికా లాంటి దేశంలో ఎక్స్పెన్సివ్ గా మారినప్పుడు ఆర్డర్ వాల్యూ పడిపోతుంది. అంటే మన ఎక్స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో బేసిక్ అందుకే 10% ఏదైతే వాళ్ళకి అన్లాఫుల్ గా వేసినటువంటి 18 కూడా రద్దు చేసి 10% కి కట్టుబడి 10% తీసుకుంటూ మిగతా డీల్ ని కట్టుబడ్డ నష్టం లేదు. అంటే $500 బిలియన్ ట్రేడ్ ఎక్స్చేంజ్ ఏదైతే మనం మాట్లాడుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామని దానికి కట్టుబడి ఉండటం వల్ల పెద్ద ఎత్తున సమస్య లేదు. కానీ 18% వల్ల భారతదేశానికి నష్టం జరుగుతోంది. ఇక్కడ మనం అక్కడ వాళ్ళు పూర్తిస్తారు అంటే ఇల్లీగల్ యాక్టివిటీ అంటే ఒక ఇల్లీగల్ టారిఫ్ ను వేసి బెదిరించి మన దగ్గర నుంచి చేయించుకున్నారు. కానీ
వాళ్ళని లీగల్ గా న్యాయబద్ధంగా చేసినటువంటి యాక్టివిటీ కాదు, పూర్తిగా బెదిరింపు చర్యలతోటే. వాళ్ళకోటి అది బెదిరింపులతో చేస్తున్నటువంటి పని, అది కరెక్ట్ కాదు. ఎమర్జెన్సీ సందర్భాల్లో వాడాల్సినటువంటి ఒక టూల్ ని మీరు ఎప్పుడు పడితే అప్పుడు వాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళే రద్దు చేశారు. సో ఇప్పుడు మనం దాన్ని 18% కట్టుబట్టడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ పాసిబుల్. ఇండియా మేబీ కొద్దిగా, మన ఇండియా హవెవర్ డిప్లొమాటిక్ కంట్రీ, మన భారతీయులందరూ డిప్లొమాటిక్ గానే మెయింటైన్ చేస్తారు. మేబీ డిప్లొమాటిక్ గానే ట్రంప్ గారు కూడా చెప్తారేమో, ఆ 18% ఒక్కటి తీసి పక్కకు పెట్టి మిగతా అన్ని కూడా మేము మెయింటైన్ చేస్తాము. $500 బిలియన్ ఏదైతే మాట్లాడుకున్నామో దాన్ని అయితే మెయింటైన్ చేస్తాము. హవెవర్ సైన్ కాలేదు, అది మన అదృష్టం. సంతకం పెట్టేసి ఉండుంటే గనక మనకి 18% మనం కట్టాల్సి వచ్చి ఉండేది. సంతకం ఇంతవరకు కంప్లీట్ కాలేదు, ఇంకా మాటల్లోనే ఉంది. అది ఇంకా ఫైనల్ డ్రాఫ్ట్లు రెడీ అవుతూనే ఉన్నాయి. సో ఇప్పుడేమన్నా చిన్న చితక మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి మళ్ళీ మన టారిఫ్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ లో. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి రేవంత్ గారు ఫర్ యువర్ అనాలిసిస్. మొత్తం మీద అటు వాణిజ్య ఒప్పందం అయితే, అటు ప్రస్తుతం అమెరికా ఇండియాకి ట్రేడ్ డీల్ అయితే ఉంది. అయితే అది 18% టారిఫ్ తో ఉన్నప్పటికీ కూడా సుప్రీం నిర్ణయం తర్వాత కూడా అది ప్రపంచ దేశాలకు, ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్నింటికి 10% ఏదైతే విధించిందో ఆ వర్తింపు అది భారత్ కూడా వస్తుంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా అందులో భారత్ కూడా ఉంది కాబట్టి 10% రావాలి లెక్క ప్రకారం. కానీ ఈ 10% ఉంటుందా, 18% ఉంటుందా అన్న విషయంలో కూడా కాస్త ఒడిదుడుకులు ఉన్నాయి. దీనికి సంబంధించి భారత్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ఒక ఇంత ఆసక్తి రేపుతున్న అంశమని చెప్పాలి.